ఈ దినము స్వతంత్రత వచ్చిందని ఎంతో సంబరాలు చేసుకుంటూ సంతోషించుకుంటూ మన జాతీయ జెండాను ఎగరవేస్తూ మన నాయకులు మన పరిపాలన చేస్తున్న పెద్దలందరూ కూడా ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకనగా మనము కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క కాడి కింద నలిగిపోయి బాధపడిపోయి మనం ఉన్నప్పుడు మన కొరకు మహానుభావులు ఎంతోమందో వారు మన కొరకై త్యాగం చేసి బ్రిటిష్ వారితో కూడా పోరాడి మనకు స్వేచ్ఛ స్వతంత్రం తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు మనము బ్రిటిష్ వారికి దాసులం కాదు, మన స్వతంత్రులు. అలాగనే మనలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని సన్నిధిలో వారు కూడా ఫరో కాడి కింద నలిగిపోయి ఫరో చెప్పినట్లుగా అష్ట కష్టాలకు బలైపోయి ఫరోకు దాసులై ఉన్నప్పుడు ఆ ఫరో వారిని ఎంతగానో బాధ పెడుతున్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టారు. దేవా, మీరు మమ్మల్ని ఈ ఫరో కాడి కింద మమ్మల్ని తప్పించి మాకు స్వేచ్ఛ స్వతంత్రత మాకు దయచేయని ఎంతో మొర్ర పెట్టారు. అది మనము నిర్గమ 3:7 మనం చూస్తాం. చూడండి, ఇట్లా నేను చూసారా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. ఇది పనులలో వారిని కష్టపెట్టిన బాధలను చూచి వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, నా ప్రజలు ఫరో పెట్టిన బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు అవి నేను చూచాను. ఈ మాటను బట్టి మనం చూస్తే మన దేవుడు చూచుచున్న దేవుడని మనం గమనించాల. ఏటి చూస్తున్నాడు? మనం పడుతున్న బాధలు చూస్తున్నాడు, మనం అనుభవిస్తున్న కష్టాలు చూస్తున్నాడు. మన కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, లేక మన కుటుంబంలో కలుగుచున్న బాధలు కానీ, ఇవన్నీ పరలోకము నుండి చూస్తున్నాడు. పరలోకం అంటే ఇక్కడెక్కడో లేదు, చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అందుగురించే మహాకాశములో పట్టజాలనంత విస్తారమైన దేవుడు అక్కడుండి ఇశ్రాయేలు బాధను చూచి వారి మధ్యకు దిగిపోయి వారి బాధను నేను చూచాను, వారు పెట్టిన మొర్రను నేను విన్నానని ఆయన మాట్లాడుచున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఫరో పెట్టుతున్న బాధలు అవి చిన్నవేమి కాదు. ఒకప్పుడు యాకోబు 75 మందితో ఆయన ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయి ఆయన 75 మందితో చూచున్నట్లయితే ఆ 75 మంది 40 సంవత్సరాల విస్తారమైన జనం అయిపోయారు. దేవుని వాక్యం చెప్తుంది నిర్గమాకాండ 1 చూడండి. నిర్గమాకాండ 1 వారు పెడుతున్న శ్రమలు కాబట్టి వారు పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది ప్రబలే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ఆశ్చర్యం,
చాలామంది శ్రమలు వస్తే కృంగిపోతారు, శ్రమలు వస్తే బాధపడిపోతారు, శ్రమలు వస్తే వారి హృదయాల్లో సంతోషం ఉండదు, వారి హృదయాల్లో దుఃఖం ఉండదు, దుఃఖంతో ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారిని శ్రమ పెట్టిన కొలది విస్తరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రమ రావడం, కష్టాలు రావడం, బాధలు రావడం క్రైస్తవ్యానికి చాలా సంతోషం. శ్రమ లేకపోతే మనం ప్రార్థించలేం, శ్రమ లేకపోతే మనం మోకరిల్లలేం, శ్రమ లేకపోతే దేవుడా అని మనం అనలేం. అందుచేత భక్తుడైన దావీదు 119 కీర్తన 71, 72 వచనంలో చూస్తే అక్కడ శ్రమ నొందుట నాకు మేలాయన అన్నాడు. శ్రమ నొందుట మేలాయను. కారణం ఏంటంటే, ఎవరైనా సరే యేసు ప్రభు కావాలని ఎవరిని బాధ పెట్టే దేవుడు కాదు. మీ నిమిత్తమే నేను బాధపడ్డాను, మీ నిమిత్తమే నేను సిలువ వేయబడ్డాను, మీ నిమిత్తమే నేను సిలువకెక్కి నా 2 చేతులకు మేకులు, నా కాలుకు పొడుగోటు మేకు కొట్టుకొని మిమ్మల్ని విడిపించడానికే నా సర్వ రక్తము నేను ధారపోసాను అన్నాడు. అలాంటిది కావాలని ఎవరిని కూడా ఆయన శ్రమ పెట్టే దేవుడు కాదు. కానీ ఇక్కడ చూస్తే దేని కొరకంటే, మనలను తీర్చి దిద్ది శ్రమలలో ఓర్పు, నిరీక్షణ మన జీవితంలో అవి కలగడానికే మనకి దేవుడు కొన్ని శోధనలు పంపిస్తాడు. శోధన యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. అది శోధన, కష్టము సహించిన వాడు ధన్యుడు. ఇంకొకడుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని ఉంది. దేవుడు కాగల జనులు ధన్యులే, శోధన సహించిన వాడు ధన్యులే. దేవుని స్తోత్రం. దేవుడుంటప్పుడు మనకి ఈ కష్టాలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే, ఇవి మనల్ని ఏమీ చేయలేవు, నా దేవుడు నాకున్నాడు, అదే ఆశాప్ అంటాడు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. కనుక ఈ స్వతంత్ర దినమందు ఒక్క మాట మీకు నేను తెలియచెప్తున్నాను. బ్రిటిష్ వారి చేతిలో నుండి మనల్ని ఎలాగైతే అనేక మంది ప్రాణాలు పెట్టి, అనేక మంది జైలుకి వెళ్ళి, అనేక మంది కష్టాలు పడి, శ్రమలు పడి, నిందలు పడి, చెరసాల్లో వేయించబడి మనకు స్వతంత్రత ఇచ్చారు, అలాగనే యేసు ప్రభు కూడా మన కొరకై ఇశ్రాయేలీలు ఆ ఫరో కాడి కింద నలిగిపోతున్నప్పుడు, ఆ ఫరో చేతి కింద నలిగిపోతున్నప్పుడు మన దేవుడు మన మొర్ర విని, మన కష్టాలు చూసి ఇశ్రాయేలు ప్రజల మధ్యకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, 430 సంవత్సరాలు వారు నలిగిపోయారు. 430 సంవత్సరాలు నలిగిపోయారు. అది దేవుడు చూచాడు. ఇప్పుడు వెంటనే వారి మధ్యకొచ్చి వారిని, నీ బాధలు నేను చూశాను, మిమ్మల్ని విడిపించడానికే
మిమ్మల్ని నా కాడి కింద నుండి తప్పించడానికే నేను దిగి వచ్చానని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లుగా మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఈ రెండిట్లకి మధ్య ఇంకొక విషయం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఫరో కాడి కింద నలిగిపోయినట్లు, భారతీయ ప్రజలు బ్రిటిష్ వారి చేతి కింద నలిగిపోయినట్లు, మనము కూడా పాపమనే కాడి కింద నలిగిపోతున్నాం. పాపం అంటే చిన్న పని కాదు. పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఈ బ్రిటిష్ వారి చేతిలో నుండి మన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు పెట్టి విడిపించారు. ఫరో కాడి కింద నలిగిపోతున్న దేవుడు వచ్చి వారిని విడిపించాడు. కానీ పాపమనే కాడి కింద నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు? పాపం అంటే చిన్న పని కాదు. దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను చాలా ఈ యొక్క నీతి నియమాలతో జీవించిన వాడను, మా తాలూకా యోధ విషయాల్లో చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. అలాంటిది నా శరీరం పాపానికి ఈడ్చుకుపోతుంది. దానిని అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? చూసారా, పాపము నుండి విడిపించిన వాడు ఎవరు? శాపము నుండి విడిపించిన వాడు ఎవరు? ఈ లోకములో వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు, ఎన్నో వ్రతాలు చేస్తున్నారు, కానీ పాపం అనే కాడి కింద మనుషులు నలిగిపోతున్నారు. దాని నుండి విడిపించడానికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నువ్వు వ్రతాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో వ్రతాలకి చేసి, పూజలు పునస్కారాలు చేసి కొండలెక్కి తిరిగి రావచ్చు. కానీ పాపము నుండి విడిపించేవాడెవరు? దేవుని వాక్యం చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను కూడా పాపినే, ఒకప్పుడు నేను కూడా దోషినే, ఒకప్పుడు నేను కూడా దేవుడు ఎవరో నాకు తెలియదు, ఒకప్పుడు నేను కూడా యవ్వన కాలమందు విచ్చలవిడిగా తిరిగేవాడిని. నా తల్లి నన్ను విడిపించలేకపోయింది, నా అన్నదమ్ములు నన్ను విడిపించలేకపోయారు. నా తల్లి ఏడ్చేది, నా అన్నదమ్ములు దుఃఖపడేవారు. కానీ 1963లో నవంబర్ నెల 10వ తారీఖున, అప్పుడు ఇంకా నేను యవ్వనస్తును కనుక, ఆ సమయంలో యేసేని పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడని ఒక దైవజనుడి ద్వారా తెలుసుకొని నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు తండ్రి. నా స్థితిగతులను చూసి నా తల్లి ఏడుస్తుంది, నన్ను విడిపించు ప్రభువా, నా పాపముల నుంచి నన్ను విడిపించిన ఆయనని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నాకు దర్శనమిచ్చి నా పాపముల నుండి ఆయన విడిపించాడు. ఎందుకనగా మానవ రక్తంలో పాపముంది, గొర్రెల రక్తంలో పాపముంది, పశువుల రక్తంలో పాపముంది, కోళ్ళ రక్తంలో పాపముంది. కానీ నా యేసయ్య రక్తములో పాపము లేదు. ఇదిగో యేసు క్రీస్తు కార్చిన రక్తములో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆయనొక్కడే నీ కొరకు క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి దుర్మార్గము నుండి, ప్రతి దుర్నీతి నుండి విడిపించే శక్తి ఆయనకున్నది. అప్పుడే మన జీవితంలో నిజమైన స్వతంత్రం. లేకపోతే పాపి ఉన్నాడనుకోండి, త్రాగుబోతున్నాడనుకోండి, చుట్టా బీడీ సిగరెట్ కాల్చిన వాడు ఉన్నాడనుకోండి, ఒక క్షణం మానొచ్చు, లేకపోతే ఒక గంట మానొచ్చు, కానీ మరలా అక్కడికి దానికి బానిసైపోయాడు గనక అక్కడికి పారిపోయి మరలా త్రాగుడు తాగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, మరలా పాపం చేసి విచ్చలవిడిగా తిరుగుతాడు. కానీ మనకి నిజమైన స్వతంత్రత ఎప్పుడంటే, ఈనాడు చూడండి, మనకు స్వతంత్రత వచ్చింది. ఆగస్టు 15 స్వతంత్రత వచ్చింది. అందరూ జెండాలు ఎగరేస్తున్నారు. చిన్నపిల్లలు వెళ్ళి ఆ యొక్క స్కూల్లో జెండా వందనం చేసి వారిచ్చినదేదో ఆ యొక్క పని బిస్కెట్లు ఏవో తెచ్చుకుంటారు. కానీ నిజమైన స్వతంత్రత ఏంటంటే పాపము నుండి విడుదల పొందుట, శాపము నుండి విడుదల పొందుట. దేవుని బిడ్డలారా, అందుకొరకే ఇక్కడ నేను తెలియజెప్తున్నది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు చూడండి, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. కాబట్టి స్థిరముగా నిలిచి, ఆమేన్ ఆమేన్, విడుదల పొందిన నీవు, పాపము నుండి విడుదల పొందిన నీవు, త్రాగుడు నుండి విడుదల పొందిన నీవు, ఓ భయంకరమైన వ్యభిచారము నుండి విడుదల పొందిన నీవు, మరలా దాస్యమని భయంకరమైన పాపపు కాడి కిందకి మరలా నువ్వు వెళ్ళకుండా అంటున్నాడు ఆ అపోస్తలుడైన పౌలు. ఓ గలతీ సంఘమా, మీరు స్థిరముగా ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. మీరు స్థిరముగా ఉండండి. స్థిరముగా ఉండి పాపమనే ఆ దాస్యమనే కాడి క్రింద చిక్క కొనుకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరలా ఈ దినాల్లో చూస్తే చాలామంది ఒక నెల, 2 నెలలు లేక 3 నెలలు నేను త్రాగుడు మానేశానని చెప్తారు. ఆ త్రాగుడు మానేశాడనగానే భార్య సంతోషిస్తుంది, పిల్లలు సంతోషిస్తారు. కానీ ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మరలా అదే పాపమనే, అదే త్రాగుడనే బానిసత్వానికి వాళ్ళు లోనైపోయి మరలా త్రాగుడికి వెళ్ళి త్రాగి వస్తారు. అయ్యో, నా భర్త మారాడనుకున్నాను, నా పిల్లలు మారారనుకున్నాను, కానీ మళ్ళా పాపం అనే దాస్యం కిందకి వారు వెళ్ళిపోతున్నారు. ఎవరు విడిపిస్తారు? విడిపించడానికి ఒక్కడే ఉన్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఇదే మిక్కిలి అనుకూల సమయం. నా ప్రియ సహోదరులారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నువ్వు దేనితోని దాస్యమనే కాడి కింద నలిగిపోతున్నావో, ఏ పాపమనే దాస్యమని కాడి కింద నలిగిపోతున్నావో, మనశ్శాంతి లేకుండా నువ్వెలా జీవిస్తున్నావో అది నీకు నీ దేవునికే తెలుసు. యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు
రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు స్వతంత్రత ఇస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆ సత్యమనే వ్యక్తే యేసుక్రీస్తు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప లోకములో మరెవ్వరును దేవుళ్ళు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వస్తారా? వస్తారా? లేదండి, ఇవాళ స్వతంత్రత అండి, నాకు సెలవండి, నేను ఇంట్లో ఏదో తెచ్చుకొని ఒక బ్రాందీ బుడ్డో ఓ సారకాయో తెచ్చుకొని నేను తింటాను, త్రాగుతాను, నాట్యమాడుతానంటే, దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో చిక్కబడుట, ప్రభు అయిన హస్తములో నువ్వు పడుట బహు భయంకరం. తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం. వస్తావా? దేవుని దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గరికి వస్తావా? ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా వచ్చి చూడండి, ఒకప్పుడు వారు దాసీరాల కాడి కింద నలిగిపోయారు. ఆ 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 31వ వచనం. కాగా సహోదరులారా, ఆమేన్, మనము స్వతంత్రరాల కుమారులము. స్వతంత్రరాలు ఎవరంటే షేరా, దాసి ఎవరంటే హాగరు. హాగరు కుమారులం కాదు మనం. ఎవరి కుమారులం మనం? షేరా కుమారులు. మనకు స్వేచ్ఛ ఉంది, విడిపించాడు దేవుడు. అందు గురించి దేవుడు అన్నాడు, షేరా వలన పుట్టిన కుమారుడే నీకు స్వతంత్రుడు, ఆయన వల్ల వచ్చినదే నీకు స్వేచ్ఛ, స్వతంత్రత. అంతేగాని హాగర వల్ల వచ్చినది నీకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. ఈ దినం దేవుని వాక్యం వింటున్నావు, ఈ దినం దేవుని మాటలు వింటున్నావు, ఈ దినం దేవుని సత్యవాక్యం వింటున్నావు. వస్తావా? దేవుని స్తోత్రం. ఎందు గురించి అంటే, నీకు స్వతంత్రత లేకపోతే నిన్ను కొన్ని దుష్ట శక్తులు పీడిస్తాయి. హల్లెలూయా. 5వ అధ్యాయం 16, 17 వచనాలు. నేను చెప్పినది ఏమనగా, అది ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఆత్మకెంత శక్తి ఉందో ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మకి ఎంత శక్తి ఉన్నదో ఆలోచించండి. ఆత్మానుసారంగా నడుచుకోండి. నీకు గైడు ఆత్మే, నీ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడే. నీ మనసు ద్వారా కాదు, నీ ఆలోచనల ద్వారా కాదు, నీ తలంపుల ద్వారా కాదు, మనస్సు ద్వారా కాదు, ఆలోచన ద్వారా కాదు, కానీ మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నడిపింపు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు. 17వ వచనం చదవండమ్మా. శరీర ఆత్మకును, ఆత్మ శరీరమునకును. ఆమేన్. మనలోనే ఉన్నాయండి, ఎంతో దూరం లేవు. ఆత్మ మనలోనే ఉంది, శరీరం మనతోనే ఉంది. ఈ రెండింటికి పోరాటం. మంచి చెయ్యాలంటే శరీరం ఒప్పుకోదు, నీతిగా జీవించదామంటే శరీరం ఒప్పుకోదు, పరిశుద్ధంగా జీవించకపోతే ఆత్మ ఒప్పుకోదు. దేంతో నడుస్తున్నావు ఈ లోకంలో? ఆత్మతోనా, శరీరంతోనా?
దేవుని బిడ్డలారా గమనించండి. శరీర ఇచ్చలు, శరీర కోర్కులు క్షణం మాత్రమే. వెంటనే ఆ శరీరం నీకు విరోధమై నిన్ను సత్యము నుండి, నీతి నుండి, పరిశుద్ధి నుండి నిన్ను తప్పించి నిత్య నరకానికి పంపిస్తాడు. కనుక అందు గురించే ప్రభు అంటున్నాడు, ఆత్మకును శరీరమునకును ఏటిది పోరాటం, విరోధం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. నేను ఎంతమందిలోకి వెళ్ళినా, కొన్ని కోట్ల మందిలోకి వెళ్ళినా, కొన్ని లక్షల మందిలోకి వెళ్ళినా నేను ఏ దోషం చేయలేను, ఏ సిగరెట్ కాల్చలేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇంత మనం ఏం చేసాం ఒక్కసారి 23వ వచనం, 5వ అధ్యాయము 23వ వచనం. ఇట్టి వాటికి లేదు నువ్వు వేయగలవా? సిలువ వేయగలవా? శరీర ఇచ్చలు, శరీర దురాశలు, శరీరాన్ని దేనికైతే నిన్ను నడిపిస్తుందో దాన్ని నువ్వు సిలువ వేయాల. అందు గురించి యేసు ప్రభు మన కొరకై తన శరీరాన్ని సిలువ వేసుకున్నాడు, మనలను విడిపించాడు, మనలను దీవించాడు, మనల్ని విడిపించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ మోక్ష రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, మంచి దేవుడా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చేస్తాను. ప్రభువా, మా జీవితంలో ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల వలె పరువు కాడి కింద నలిగిపోతున్నా జీవితమే నాది. ఈ లోకమనే బంధకాల్లో మేము నలిగిపోతుంటే బ్రిటిష్ వారి చేతిలో నుండి మమ్మల్ని ఎలాగైతే విడిపించావో, పరువు కాడి కింద నుండి ఇశ్రాయేలు ఎలాగైతే విడిపించావో, ఇంకా పాపమనే కాడి కింద మా సహోదరులు ఎంతోమంది నలిగిపోతున్నారు. వారిని విడిపించి వారికి స్వేచ్ఛ ఇవ్వమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక కృపా సమాధానం మనకు తోడై ఉండును గాక.